దేశంలోని అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలమైన సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు శ్రీ నారాయణ గురు. కేరళలోని చెన్పళంతి గ్రామంలో 1856లో స్థానిక కాలమానం ప్రకారం చింగం మాసం చతయం నక్షత్రంలో నారాయణ గురు జన్మించారు. ఒక సాధువు, అద్వైత వేదాంతి, పండితుడు, కవి, రచయిత, దార్శనికుడు మాత్రమే కాదు, శ్రీ నారాయణ గురు భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన ప్రారంభకుల్లో ఒకరు. ఆయన సంస్కరణ ఉద్యమం చాలా ప్రత్యేకమైనది. హిందూ సమాజంలో అణగారిన వర్గాలకు ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక సమానత్వ విలువలను అందించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని జాగృతం చేసిన మహనీయుడు ఆయన. ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించే సాధువే అయినప్పటికీ నారాయణ గురు కుల వ్యవస్థ, మూఢనమ్మకాలు, జంతు బలులు వంటి ఐహిక విషయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. విద్య, నైపుణ్యాభివృద్ధి గురించి ప్రచారం చేశారు. ఆయన దేవాలయాలను మాత్రమే కాదు, గ్రంథాలయాలను స్థాపించారు. సంస్కృత భాషలో గొప్ప పండితుడైన నారాయణ గురు యాజ్ఞవల్క్యుడి వంటి వేద ఋషుల భావనలను ప్రచారం చేశారు. అంతేకాదు, సర్వమానవ సౌభ్రాతృత్వం, భూతదయ, ప్రేమ వంటి సందేశాలను సామాన్యుడి భాషలో అందించారు. ఆధునిక ప్రగతిశీల కేరళ సమాజ నిర్మాణానికి ఆయన ఉద్యమమే పటిష్టమైన పునాది వేసింది. నారాయణ గురు ప్రేరణతోనే తమిళనాడు, కర్ణాటక, శ్రీలంక ప్రాంతాల్లోనూ సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. నారాయణ ఒక సాధారణ ఉపాధ్యాయుడు కుమారుడు. ఆయన మలయాళం, తమిళం, సంస్కృతం అభ్యసించారు. తల్లిదండ్రుల మరణానంతరం ఆధ్యాత్మిక జిజ్ఞాసతో ఇంటిని వదిలిపెట్టేశారు. ఆ సమయంలోనే సమాజంలోని అణగారిన వర్గాల దురవస్థలను చూసి చలించిపోయారు. ఆనాటి కేరళలో అణగారిన వర్గాల ప్రజలు కుల వివక్షను తప్పించుకోవడానికి క్రైస్తవం, ఇస్లాం మతాలలోకి మారుతుండేవారు. ఆ పరిస్థితిని స్వామి వివేకానంద కూడా గమనించి కుల వివక్ష పట్ల తీవ్రంగా స్పందించారు. దిగువ కులాల వారిలో ఆత్మగౌరవాన్ని పాదుగొల్పడానికి శ్రీ నారాయణ గురు నైతిక, ఆధ్యాత్మిక విలువలను ఆధారంగా చేసుకున్నారు. అప్పట్లో తిరువాన్కూరులో నిమ్న వర్ణాల హిందువులను గుడులలోకి రానిచ్చేవారు కాదు. దాంతో నారాయణ గురు 1887లో తిరువనంతపురం దగ్గర అరువిప్పురంలో శివాలయాన్ని నిర్మించారు. అదే సమయంలో పల్పు అనే విద్యాధికుడు ఎడవ కులాన్ని ఉద్ధరించడానికి రాజకీయ ఉద్యమం చేపట్టారు. హిందువుల్లో సంస్కరణ తెచ్చేందుకు ఆయన నారాయణ గురువే సరైన వ్యక్తి అని భావించారు. నారాయణ గురు రంగప్రవేశం తర్వాత ఎడవ కులస్తులు క్రైస్తవంలోకి మతం మారడం దాదాపు నిలిచిపోయింది. ఎలవ కులస్తులకు అగ్రవర్ణస్తులపై చాలా కాలంగా కోపం ఉన్నప్పటికీ నారాయణ గురు వారిని ఆధ్యాత్మిక, నైతిక బలాన్ని పెంచుకోవాలంటూ ప్రోత్సహించారు. విద్య, నైపుణ్యాలు అలవరుచుకోవాలని హితవు పలికారు. కమ్యూనిస్టుల కంటే చాలా ముందే శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం సంస్థ తిరువాన్కూరులో మొట్టమొదటి కార్మిక సంస్థను స్థాపించింది. మానవత్వానికి కులం ఒక్కటే, మతం ఒక్కటే, దైవం ఒక్కరే అన్న నారాయణ గురు పిలుపు అందరినీ ఆకట్టుకుంది. అందుకే శ్రీ నారాయణ గురు ఇవాల్టికి కేరళలోనే కాదు, యావత్ భారతానికే ఆదర్శప్రాయుడు.